ఇప్పుడు ఎంత పేదవాడైనా వాళ్ళ బిడ్డల్ని ఎందుకు చదివించుకుంటున్నాడు? వాళ్ళకి ఎక్కడైనా ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఆర్థికంగా కొంచెం బలపడతారని కదా. మరి వాళ్ళు ఆర్థికంగా బలపడటానికి మనం తీసుకొచ్చిన కంపెనీలన్నీ, పరిశ్రమలన్నీ, దానివల్ల ఉపాధి వచ్చింది ఎంతమందికి, అసలు తలసరి ఆదాయం ఎంతమందికి పెరిగింది, అవన్నీ చూడాలి కదా. ఇవేమీ చూడకపోగా మరలా కక్షపూరిత వ్యవహారాలు, దాడులు, ఒకరి మీద కాదు, ఇద్దరి మీద కాదు, వారు కాదు, వీరు కాదు, ఏ ఒక్కరిని ఉపేక్షించకుండా ప్రతి ఒక్కరి మీద అటాక్ చేసిండ్రుగా. మరి ఆ సమయంలో ఆ విధంగా జరిగినప్పుడు ప్రజలు మర్చిపోతారా? ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం పైన కూడా దాడి చేసి ఆ తర్వాత ఆ దాడిని కూడా సమర్థించుకుంది ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి దాన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు? పోనీ చట్టం పరంగా నిబంధనలు పాటించారా? నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళారా? అరెస్ట్ చేసిన వాళ్ళలో ఎవరికైనా నోటీసులు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతా ఉన్నారు, ఎవరిపైన పెడితే వాళ్ళ మీద కుట్టేస్తున్నారు, అదేమిటి అని బాధితులు స్టేషన్కి వెళ్తే బాధితులపైన కేసులు పెడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది కాదా జరిగింది?